గ్రౌట్ పంప్ను ఉపయోగించడంపై ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. గ్రౌట్ పంపులు త్వరగా ఖాళీలను పూరించాయి మరియు నిర్మాణాలను పటిష్టం చేసే బోల్ట్లను భద్రపరుస్తాయి. వారు కూడా సమయం ఆదా మరియు పని ఖర్చులు తగ్గిస్తుంది. గ్రౌట్ పంప్ యొక్క భాగాలు: పవర్ డ్రిల్, ఒత్తిడిని సృష్టించడానికి పిస్టన్ను డ్రైవ్ చేస్తుంది. మెటీరియల్ కప్, ఇంజెక్షన్ కోసం పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఫిల్లింగ్ నెట్, మృదువైన మెటీరియల్ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. హైప్రెజర్ గేజ్, సిస్టమ్ ప్రెజర్ని కొలుస్తుంది. అధిక పీడన గొట్టం, అధిక పీడనం కింద పదార్థాలను రవాణా చేస్తుంది. పిస్టన్, పదార్థాన్ని ఒత్తిడి చేస్తుంది. జిడ్డు తల లూబ్రికేషన్ లేదా జిడ్డు పదార్థాలను నిర్వహిస్తుంది. స్విచ్ వాల్వ్, మెటీరియల్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. గ్రౌట్ పంప్ వర్సెస్ గ్రౌట్ బ్యాగ్. గ్రౌట్ పంపులు పెద్ద ప్రాజెక్టులకు సమర్థవంతమైనవి కానీ ఖరీదైనవి మరియు సంక్లిష్టమైనవి. గ్రౌట్ బ్యాగులు సరసమైనవి మరియు ఖచ్చితమైనవి, కానీ శ్రమతో కూడుకున్నవి. ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా ఎంచుకోండి. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు: భద్రతా గాగుల్స్, భద్రతా చేతి తొడుగులు, డస్ట్ మాస్క్, భద్రతా బూట్లు. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? సూచనల ప్రకారం గ్రౌట్ మిక్స్ తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. పని ప్రాంతానికి సమీపంలో గ్రౌట్ పంపును ఉంచండి మరియు అన్ని కనెక్షన్లను భద్రపరచండి. గాలి పాకెట్లను తొలగించడానికి పంప్ను గ్రౌట్తో నింపడం ద్వారా ప్రైమ్ చేయండి. నాజిల్ను ప్రారంభ స్థానం వద్ద ఉంచండి. పంపును ఆన్ చేయండి మరియు గ్రౌట్ యొక్క స్థిరమైన ప్రవాహాన్ని నిర్వహించండి. సిఫార్సు చేయబడిన పరిధిలో ఉంచడానికి ఒత్తిడి గేజ్ను పర్యవేక్షించండి. ప్రాంతాన్ని సమానంగా కవర్ చేయడానికి నాజిల్ను క్రమపద్ధతిలో తరలించండి. పూర్తయినప్పుడు పంపును ఆఫ్ చేయండి. నిర్వహణ చిట్కాలు: ప్రతి ఉపయోగం తర్వాత రాడ్లను శుభ్రం చేయండి. దెబ్బతిన్న రాడ్లను తనిఖీ చేయండి మరియు భర్తీ చేయండి. బ్యాటరీని సరిగ్గా ఛార్జ్ చేయండి. ఓవర్ఛార్జ్ను నివారించండి. యంత్రాన్ని శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి. కవచంను ఉపయోగించండి. ధన్యవాదాలు.